పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేణు దేశాలు విడిపోయి దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ వీరిద్దరూ కూడా ఏదో ఒక రకంగా నిత్యం వార్తలో నిలుస్తూనే ఉన్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ కోసం రేణు దేశాయ్ చేసిన ఓ త్యాగానికి సంబంధించిన వార్త ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో కోట్లాది మంది అభిమానులను సంపాదించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లో కూడా ప్రవేశించి గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నాడు. ఇక ఆయన 3 పెళ్లిళ్లపై వైసీపీ నేతలు, జగన్ అందరూ వ్యాఖ్యలు అంతా చేయటం మనం అందరం చూస్తూనే ఉన్నాం. కాగా పవన్ కళ్యాణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న మాజీ భార్య రేణు దేశాయ్ గురించి కూడా అందరికీ తెలిసిందే. నటిగా ఆమె కూడా అందరికీ సుపరిచితమే. 2000 సంవత్సరంలో నటిగా కెరీర్ ను స్టార్ట్ చేసిన రేణు దేశాయ్ బద్రీ సినిమాతో పవర్ స్టార్ జతగా నటించి ఆయనతో ప్రేమలో పడింది. ఇక ఈ సినిమా నుంచే వీరిద్దరూ సహజీవనం చేశారంటూ ఇండస్ట్రీలో టాక్. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ను రేణు దేశాయ్ ప్రేమించిందో అప్పుడే ఆమె ఫిల్మ్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది. ఆయనతో ప్రేమలో ఉండటంతో వేరే సినిమాల్లో నటించలేదు రేణు దేశాయ్. అంతేకాదు పవన్ కళ్యాణ్ తన డైరెక్షన్ లో నటించిన జానీ సినిమా కోసం మాత్రమే ఆమె మేకప్ వేసుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసమే ఆ సినిమా చేసిందట. అయితే పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడకుండా తన కెరీర్ పై దృష్టి పెట్టి ఉంటే టాలీవుడ్ లో రేణు దేశాయ్ స్టార్ హీరోయిన్ అయ్యి ఉండేది. ఎందుకంటే బద్రి సినిమా చేసిన తర్వాత ఆమెకు ఆఫర్లు కుప్పలు తెప్పలుగా వచ్చి పడ్డాయట. స్టార్ హీరోల సరసన నటించాల్సిందిగా చెక్కులు పట్టుకొని నిర్మాతలు ఆమె చుట్టూ తిరిగారట. అయితే పవన్ కళ్యాణ్ కూడా ఆమెను నటించమని ప్రోత్సహించాడంట. కానీ రేణు దేశాయ్ మాత్రం నటించటానికి అస్సలు ససేమిరా ఇంట్రెస్ట్ చూపించలేదని సమాచారం. మరీ ముఖ్యంగా బద్రీ సినిమా పూర్తి అవగానే ఆమెకి మహేష్ బాబు మురారి సినిమాలో సోనాలి బింద్రే పాత్రలో నటించే అవకాశం వచ్చింది. స్క్రిప్ట్ కూడా తనకు బాగా నచ్చింది. ఈ పవన్ కళ్యాణ్ తో ప్రేమలో ఉన్న కారణంగా ఎంత పెద్ద సినిమా అయినా కూడా ఆమె పక్కన పెట్టేసింది. తన భర్త తప్ప ఇంకో ప్రపంచం ఆమెకు అక్కర్లేదని అనుకుంది. ఇలా మురారి మూవీలో నటించే అవకాశాన్ని కోల్పోయింది రేణు దేశాయ్. ఇలా పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేసింది రేణు దేశాయ్. అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు విశ్వాసం లేకుండా ఆమెను కూడా వదిలేసి ఎవరో రష్యా ఆమెను పెళ్లి చేసుకున్నారు. ఏదేమైనా కానీ ఇప్పుడు వాళ్ళు సుఖంగా ఉండాలని మనమందరం కోరుకుందాం. మరి రేణు దేశాయ్ చేసిన త్యాగానికి మరి మీరేమంటారో కింద కామెంట్ లో తెలపండి. ప్లీజ్ ఫ్రెండ్స్, అలా వెళ్లే ముందు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్ ఫ్రెండ్స్.